అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ పేరు మారిన కోకిల. రాసినవారు కెవి లక్ష్మణరావు గారు. కోకిల 4వ తరగతి చదువుతోంది. రోజు బడికి వెళ్తుంది. తరగతిలో అందరికంటే ముందుంటుంది. అయితే కోకిల అస్తమానం నోట్లో వేలు పెట్టుకుంటుంది, గోళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది. కోకిల, నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా అలాగేనమ్మా, అలవాటు మానుకుంటాను అని అంటుందే కానీ మానుకోలేకపోతోంది. రోజులానే ఆ రోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాత టీచర్ వచ్చారు. సుజాత టీచర్ చెప్పే సైన్స్ పాఠాలంటే కోకిలకు ఎంతో ఇష్టం. పిల్లలు, ఈరోజు అలవాట్లు అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేం చేస్తారో ఒక్కొక్కరిగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి, సరేనా అంటూ పిల్లల్ని అడిగారు సుజాత టీచర్. అలాగే టీచర్ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలందరూ. అయితే మీ అలవాట్లను చెప్పండి అని పిల్లలకేసి చూస్తూ టీచర్ అడిగారు. శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి, టీచర్, నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను అని చెప్పాడు. వెరీ గుడ్, మంచి అలవాటు అని టీచర్ మెచ్చుకున్నారు. నేనైతే ఖాళీ సమయంలో కథలు చదువుతాను టీచర్ అని ఆనందంగా అన్నాడు కిరణ్. గుడ్ కిరణ్ అని ప్రశంసిస్తూ, మరి నువ్వేం చేస్తావు అంటూ కమలను అడిగారు టీచర్. ఆడుకుంటాను టీచర్ అని చెప్పింది కమల. చాలా మంచిదమ్మా, ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెబుతూ, మరి నువ్వేం చేస్తావు కోకిల అంటూ కోకిలను అడిగారు టీచర్. కోకిల ముందుకు రాలేదు. నేను చెప్పలేను టీచర్, చెప్పను అంటూ విచారంగా జవాబిచ్చింది కోకిల. ముందు నీ అలవాటు చెప్పమ్మా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్లేదు అని టీచర్ అనేసరికి, గోళ్ళు కొరుకుతాను, అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను అని చెప్పింది కోకిల. అది విన్న పిల్లలంతా గొల్లున నవ్వారు. వెంటనే టీచర్, ష్, పిల్లలు అలా నవ్వకూడదు, అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి, చెడ్డదైతే వద్దని చెప్పాలి, అంతేగాని అలా వెక్కిరించకూడదు అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. కోకిల, అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఒక కథ చెప్తాను అని పిల్లలందరి వంక చూస్తూ టీచర్ అన్నారు. కోకిలతో సహా పిల్లలంతా చెప్పండి టీచర్ అంటూ ఉత్సాహంగా అడిగారు. నా చిన్నప్పుడు నాకు చిట్టి అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడం అంటే ఎంతో ఇష్టం, బాగా పెట్టేది కూడా. చిట్టి ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అని ఇరుగు పొరుగు వాళ్ళంతా చిట్టిని మెచ్చుకునేవారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ పిల్లలకేసి చూశారు టీచర్. ఏమలవాటు టీచర్ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ఉదయాన్నే నిద్ర లేచేది కాదు, బారెడు పొద్దెక్కేదాకా మొద్దు నిద్రపోయేది. నిద్రలే చిట్టి అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టి. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మర్నాడు ముగ్గుల పోటీ అనగా ఆ రాత్రి పడుకోబోతూ, అమ్మా ఉదయాన్నే నన్ను నిద్రలేపు, పోటీకి వెళ్ళాలి అని చెప్పి పడుకుంది. కానీ పక్క రోజు చిట్టిని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్రలేవలేదు చిట్టి. అయ్యో, అప్పుడేమైంది టీచర్ అని పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ఏముంది, చిట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టికి ఏడుపు వచ్చింది. అమ్మ చెప్పినట్లు బద్ధకమే బద్ధశత్రువని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడు మొద్దు నిద్రపోలేదు, బద్ధకం చూపించలేదు, చక్కగా చదువుకుంది, టీచర్ అయింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది అని ఆపారు సుజాత టీచర్. పిల్లలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే, చిట్టి అంటే మీరేనా టీచర్ అని అడిగింది. అవును కోకిల, చిన్నప్పుడు నన్ను ముద్దుగా చిట్టి అని పిలిచేవారు. అర్థమైంది కదా? చెడు అలవాట్ల వల్ల నష్టమేమిటో, పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని
అని అన్నారు టీచర్. అవును టీచర్, తప్పకుండా ప్రయత్నిస్తాను అని చెప్పింది కోకిల. వెరీ గుడ్, కోకిల మారింది అంటూ టీచర్ అభినందించగానే పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. మనలోని బలహీనతలను గుర్తించడం ఒక ఎత్తైతే, ఆ బలహీనతలను ప్రయత్నపూర్వకంగా అధిగమించడం, జీవితంలో ముందుకు సాగడం అనే అంశాన్ని ఈ చిన్న కథ ద్వారా ఆహ్లాదంగా అందరికీ అందించిన కెవి లక్ష్మణరావు గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.